ఒకప్పుడు ఇంట్లో టీవీ లేదు, చేతిలో మొబైల్ లేదు. కానీ ఒక చిన్న పెట్టె మాత్రం ఉండేది. అది నవ్వించేది, ఏడిపించేది, అది వార్తలు చెప్పేది, అది పాటలు పాడేది. అదే రేడియో. మరి ఆ రేడియో ప్రపంచంలో ఒక మహా సామ్రాజ్యం ఆకాశవాణి. కోట్లాది మంది భారతీయుల ఏకైక వినోద సాధనం కూడా ఈ రేడియోనే. ముఖ్యంగా మన తెలుగు వారికి ఆకాశవాణి అంటే ఒక ఎమోషన్. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఏర్పడి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నడుస్తున్నాయి. అయితే ఈ 90 ఏళ్ల ప్రస్థానంలో ఒక ఆసక్తికరమైన, ఎవరికి పెద్దగా తెలియని ఒక చారిత్రక ఘట్టం ఉంది. ఒకానొక సమయంలో మన ఆకాశవాణిలో సినిమా పాటల ప్రసారాన్ని పూర్తిగా నిషేధించారనే విషయం మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. ఈ నిషేధం ఎందుకు జరిగింది? దీనివల్ల జనం రేడియో సిలోన్ వైపు ఎలా మళ్లారు? ఆ తర్వాత ఆకాశవాణి చేసిన ప్రయోగాలేంటి? చివరికి ఏం జరిగింది? ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ ఈరోజు మనం మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1952లో భారత సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాలకృష్ణన్ విశ్వనాథన్ కేస్కర్ బాధ్యతలు చేపట్టారు. ఆయన శాస్త్రీయ సంగీతం అంటే క్లాసికల్ మ్యూజిక్ పై విపరీతమైన అభిమానం ఉన్న వ్యక్తి. ఆ సమయంలో వస్తున్న సినిమా పాటలు భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను పాడు చేస్తున్నాయని, అవి చాలా అశ్లీలంగా, నాసిరకంగా ఉన్నాయని ఆయన భావించారు. రేడియో ద్వారా ప్రజల్లో కేవలం శాస్త్రీయ సంగీతం, దేశభక్తి, జ్ఞానాన్ని మాత్రమే పెంపొందించాలని ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే ఆకాశవాణిలో సినిమా పాటల ప్రసారాన్ని పూర్తిగా నిషేధించడం. కేస్కర్ గారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కసారిగా రేడియోలో సినిమా పాటలు ఆగిపోయాయి. కేవలం శాస్త్రీయ సంగీతం, కర్ణాటక, హిందుస్థానీ రాగాలే వినిపించడం మొదలయ్యాయి. మంత్రి గారు అనుకున్నదేమో సిద్ధాంతం, కానీ జనానికి కావలసింది వినోదం. ఎప్పుడైతే ఆకాశవాణిలో సినిమా పాటలు బంద్ అయ్యాయో జనాలు ప్రత్యామ్నాయం కోసం వెతకడం ప్రారంభించారు. సరిగ్గా ఇదే సమయాన్ని క్యాచ్ చేసుకుంది పొరుగు దేశమైన శ్రీలంకకు చెందిన రేడియో సిలోన్. రేడియో సిలోన్ వారు భారతదేశంలోని శ్రోతలను టార్గెట్ చేస్తూ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అద్భుతమైన సినిమా పాటల కార్యక్రమాలను ప్రారంభించారు. ముఖ్యంగా హిందీలో బినాకా గీత్మాలా లాంటి కార్యక్రమాలు దేశాన్ని ఊపేశాయి. తెలుగులో కూడా అప్పట్లో విడుదలయ్యే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల ఘంటసాల పాటలను రేడియో సిలోన్ విపరీతంగా ప్రసారం చేసింది. ఫలితంగా భారతదేశంలో ప్రతి ఇంట ఉదయం, సాయంత్రం రేడియో నాబులు ఆకాశవాణి స్టేషన్ నుంచి మారిపోయి రేడియో సిలోన్ సాఫ్ట్వేర్ బ్రాండ్పై ఫిక్స్ అయిపోయాయి. ఆకాశవాణి రేటింగు పాతాళానికి పడిపోయి భారత ప్రభుత్వానికి రావాల్సిన రేడియో లైసెన్స్ ఫీజు, ప్రకటనల ఆదాయం అంతా శ్రీలంకకు తరలిపోవటం ప్రారంభమైంది. శ్రోతలందరూ రేడియో సిలోన్ వైపు వెళ్లిపోవటంతో ఆకాశవాణి అధికారులు అలర్ట్ అయ్యారు. సినిమా పాటలు పెట్టకూడదు, కానీ జనాలను ఆకట్టుకోవాలి. దీనికోసం ఆకాశవాణి అనేక ప్రయోగాలు చేయటం మొదలుపెట్టింది. ఆ ప్రయోగాల నుంచి పుట్టిందే అద్భుతమైన ప్రక్రియ లలిత సంగీత్, అదే లైట్ మ్యూజిక్. సినిమా పాటల్లోని వేగం, ఆకర్షణ, శాస్త్రీయ సంగీతంలో ఉండే రాగబంధం, ఈ రెండింటిని మిక్స్ చేస్తూ సాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తూ లలిత సంగీతం అనే ఒక కొత్త విభాగాన్ని ఆకాశవాణి తెరపైకి తెచ్చింది. ఈ లలిత సంగీత కార్యక్రమంలో తబలా ప్రధాన వాయిద్య పరికరంగా ఉండేది. తబలా రిథంకు అనుగుణంగా భావయుక్తమైన పాటలను కంపోజ్ చేసి ప్రసారం చేసేవారు. మన తెలుగులో పాలగుమ్మి విశ్వనాథం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు వంటి దిగ్గజాలు ఈ లలిత సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఎంతో కృషి చేశారు. లలిత సంగీతం వినటానికి చాలా బాగున్నప్పటికీ అది ఒక వర్గం ప్రజలను మాత్రమే ఆకట్టుకోగలిగింది. కానీ మాస్ జనాలను, సినిమా పాటల క్రేజ్ను మాత్రం పూర్తిగా భర్తీ చేయలేకపోయింది.
ఎన్ని ప్రయోగాలు చేసినా, లలిత సంగీతం తెచ్చినా జనం మాత్రం రేడియో సిలోన్లో వచ్చే సినిమా పాటలకే చేకొట్టారు. చివరికి ప్రభుత్వానికి ఒక విషయం అర్థమైంది. ప్రజాస్వామ్యంలో ప్రజల ఇష్టాన్ని కాదని ఏదీ రుద్దలేమని. చివరికి ఆకాశవాణి తన పట్టుదలను వీడి ఆకాశం నుంచి దిగివచ్చి ప్రజల దారిలోనే నడవటానికి డిసైడ్ అయింది. సినిమా పాఠాల నిషేధాన్ని ఎత్తేస్తూ రేడియో సిలోన్కు గట్టి పోటీ ఇచ్చేందుకు 1957 అక్టోబర్ 3న వివిధ భారతి అనే సరికొత్త వాణిజ్య విభాగాన్ని ప్రారంభించింది. ఈ వివిధ భారతి ద్వారా రోజంతా కేవలం సినిమా పాటలు, సినిమా తారల ఇంటర్వ్యూలు, కామెడీ స్క్రిప్ట్స్ ప్రసారం చేయటం మొదలుపెట్టారు. మన తెలుగులో కూడా వివిధ భారతి ప్రసారాలు సూపర్ హిట్ అయ్యాయి. ఎప్పుడైతే ఆకాశవాణిలో సినిమా పాటలు రావటం మొదలయ్యాయో సిలోన్ వైపు వెళ్లిన జనమంతా మళ్ళీ తన సొంత ఆకాశవాణి గూటికి తిరిగొచ్చారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మన ఆకాశవాణి చరిత్రలోని ఒక క్రేజీ మైలురాయి. కేవలం ఒక అధికారి లేదా ఒక మంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల రేడియో సిలోన్ ఎంత పాపులర్ అయిందో, ఆ తర్వాత ఆకాశవాణి లలిత సంగీతం లాంటి ప్రయోగాలు చేసి చివరికి వివిధ భారతి రూపంలో ఎలా ప్రజాదరణ పొందిందో. ఈరోజు విశాఖపట్నం కేంద్రం 90 ఏళ్లు పూర్తి చేసుకుని మనల్ని అలరిస్తుందంటే ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడబట్టే. ఈ చారిత్రకమైన విశేషాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. మీకు పాత రేడియో రోజుల్లో ఏ పాట గుర్తున్నాయో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నాలెడ్జ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.